వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జూన్ నెల ఆఖరిలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, రహదారులు, డ్రైనేజ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు పనులు పురోగతిని సమీక్షించారు. కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పనుల్లో భాగంగా జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని హెచ్చరించారు. గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై బాధ్యత నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. వంగూరు మండలంలోని పొల్కంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, లైబ్రరీ, ఆట స్థలాలు, త్రాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులను ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిర్మాణ నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని, విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన విద్యా వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, పోషక ఆహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ చర్యలను సమీక్షించారు. తల్లి, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పోషక ఆహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీలు, బాలింత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.